నమస్తే, వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను టమాటో బేసిల్ పాస్తా చూపిస్తాను. సో వైలెట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది పెన్నే అండి, ఇది రోటీని. పెన్నే అండ్ రోటీని రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఉల్లిపాయ అండి, మీ దగ్గర చిన్నదైతే ఒకటి, లేకపోతే పెద్దదైతే ఇట్లాగా హాఫ్ తీసుకోండి. రఫ్గా ఇలా చాప్ చేసేసుకోండి. చెర్రీ టమాటోస్ వాష్ చేసుకొని వేసుకుందామండి. మామూలుగా మనం వాడే టమాటోస్ని కూడా వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవచ్చండి. టమాటాలు వేసుకునేటప్పుడు మనకి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, అందాజుగా వేసేసుకోవచ్చు. సాస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండి. సాస్ ఎక్కువ ఉంటే మనకి పాస్తా జ్యూసీగా కనిపిస్తుంది, బాగుంటుందండి తినడానికి, డ్రై అయిపోదు. రెడ్ పెప్పర్స్ అండి, ఇవి కలర్ కోసము. మీ దగ్గర రెడ్ సిమ్లా మిర్చి ఉన్న క్యాప్సికమ్ ఉన్న వేసుకోండి. ఇది లేకపోయినా పర్వాలేదండి, ఆప్షనల్ ఇది. వెల్లుల్లి రెబ్బలు ఒక 7. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకోండి, ఆయిల్ అండ్ సాల్ట్. ఇంకా రెడీ టు బేక్ అండి. ఇవి అన్నీ 420 ఫారెన్హీట్లో బేక్ చేసుకుందాం. బేకింగ్ చేయకపోయినా పర్వాలేదు, ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసేసుకోండి. పాస్తాని బాయిల్ చేసుకుందామండి. తెలుసు కదా బాయిల్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, పాస్తాని మధ్యలో కట్ చేసి చూస్తే తెల్లగా చుక్కుంది అంటే ఇంకా బాయిల్ అవ్వలేదని. నీళ్లు బాగా మరిగాక మనం పాస్తాని వేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. టమాటోస్ అన్నీ బేక్ అయిపోయినాయండి. కొంచెం చల్లగయ్యాక మిక్సీ చేసుకుందాం. ఇంట్లో పెంచిన స్వీట్ బేసిల్ అండి. మనము ఈ ఆకుల్ని బేక్ చేసి ఉంచుకున్న టమాటోస్ని ఈ రెండు కలిపి మిక్సీ చేసుకుందాము. మన టమాటో ప్యూరీ అయిపోయిందండి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. కొంచెం ఆలివ్ ఆయిల్ పోసుకొని గార్లిక్ వేసేసుకుందాం. టమాటో ప్యూరీని వేసేసుకుందాము. దీంట్లో బాగా కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఇది కొంచెం ఒక స్పూన్ క్రీమ్ చీజ్ అండి, యాజ్ యూజువల్ మన ఫ్లేవర్ఫుల్ క్రీమ్ చీజ్ అండి, బార్సిన్. ఇది కూడా వేసుకుందాము. సిమ్ చేసుకోండి. కొంచెం ఇటాలియన్ సీజనింగ్, కొద్దిగా పెప్పర్ పౌడర్, విప్పింగ్ క్రీమ్. ఇవన్నిటి వల్ల పాస్తా చాలా క్రీమీగా చాలా బాగుంటుంది అండి. కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాము. కొంచెం పాస్తా వాటర్ కూడా పోసుకుందాము. బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ పర్ఫెక్ట్ అండి. పామెజాన్ చీజ్ వేసుకొని పాస్తాను కలుపుకోవచ్చు. ఇప్పుడు పామెజాన్ చీజ్ వేసేసుకుందాము. మన పాస్తా సాస్ రెడీ అయిపోయిందండి. పాస్తా కూడా వేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను చూపించినట్టు మీరు చేసినట్టయితే మీ పాస్తా రెసిపీ సూపర్ హిట్. ఇంకా రెడీ అయిపోయిందండి మన క్రీమీ టమాటో బేసిల్ పాస్తా. లెట్స్ ప్లేట్ ఇట్. నన్ను నమ్మండి, ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఆల్ సెట్ టు ఈట్. యమ్. నాకు ఇష్టమైన టేస్టింగ్ మూమెంట్. సో యమ్మీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.